హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జూలై 2025 పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1లో ఫస్ట్ నుంచి 15వ తారీఖు వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో ఒక వీడియో ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేసాం. ఇది రెండో వీడియో అండి. 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జూలై నెలలో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. మొదటి బిట్, రానున్న 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వ సంస్థ ఏది? విచ్ సింగపూర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 45,000 crores ఓవర్ ద నెక్స్ట్ 5 years? సో ఇందులో దీని ఆన్సర్ వచ్చేసరికి జిఐసి తమసెక్ అండి. ఈ జిఐసి అండ్ తమసెక్ హోల్డింగ్స్ అనే ఈ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి రెండు కంపెనీస్ అండి. జిఐసి ఒకటి, తెమ్సెక్ హోల్డింగ్స్ ఒకటి, రెండు సింగపూర్ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు. ఇవి మన ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనకు సంబంధించి ప్రస్తుత ఆర్టీసీ ఎండీ ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ స్టార్టింగ్ ఫ్రమ్ August 15, 2025. సో అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఆర్టీసీ ప్రస్తుత ఎండీ ఎవరు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. హూ వాజ్ ద కరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ? సో ఆన్సర్ వచ్చేసరికి ద్వారకా తిరుమలరావు గారు ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా మనకి పదవిలో ఉన్నారండి. ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. August 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పథకం పేరు వచ్చేసరికి స్త్రీ శక్తి అండి. చాలా ఇంపార్టెంట్. ప్రారంభ తేదీ 2025 August 15. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ వర్తిస్తుంది. వారు ఎటువంటి వయస్సు పరిమితి లేదు వారికి. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. వాళ్ళకి కింది 5 బస్సుల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పిస్తున్నారు. ప్రయాణ సమయంలో కండక్టర్ 0 ఫేర్ టికెట్ జారీ చేస్తారు. దానిపై స్త్రీ శక్తి అనే ముద్రించబడి ఉంటుంది. దీనికి ఎటువంటి ఛార్జీ ఉండదు. దాని మీద ప్రభుత్వ రాయితీ వివరాలు అన్ని టికెట్పై స్పష్టంగా ముద్రింపబడి ఉంటాయి. సో స్త్రీ శక్తి అనేది గుర్తుపెట్టుకోండి, తారీఖు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ ఎవరు అంటే ద్వారకా తిరుమలరావు గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2025 ఆగస్టు 2వ తేదీ ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ పథకంపై రైతులకు ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? సో ఆన్ August 2, 2025 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఈ షెడ్యూల్ టు లాంచ్ ద అన్నదాత సుఖీభవ స్కీమ్ ఇన్ దర్శి ప్రకాశం డిస్టిక్. వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ టు అడ్రస్ ద ఫార్మర్స్ క్వారీస్ రిలేటెడ్ టు ద స్కీమ్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 155251 అండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, ఏ కారణం చేత పడలేదు, ఓకే వాళ్ళు ఆధార్ సీడ్ అయిందా లేదా, ఇటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడం కోసం 155251 అనే టోల్ ఫ్రీ నెంబర్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం August 2, 2025 నుండి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తుంది. రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ పథకానికి అనుబంధంగా కొనసాగుతుంది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు. ఇందులో 20,000లో 6,000 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుండగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వం 14,000 కల్పిస్తుంది. 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం 2,000 చొప్పున రిలీజ్ చేస్తూ ఉంటుంది. మొదటి విడతగా August 2న ఒక్కో రైతు ఖాతాలో మొత్తం 7,000 రూపాయలు జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్రం నుంచి 2,000 చొప్పున జమ చేస్తారు. అర్హులైన రైతులు తమ వివరాలు సరిచూసుకోవడానికి మరియు పథకం యొక్క స్థితిని తెలుసుకోవడానికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 155251కి కాల్ చేసి సంప్రదించవచ్చు. సో తొలి విడతగా మన రాష్ట్ర ప్రభుత్వం 2,325 కోట్లను విడుదల చేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, తప్పిపోయిన బాలికల ఆచూకీని గుర్తించి వారి కుటుంబాలకు అప్పచెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ పోలీస్ టు ట్రేస్ ద మిస్సింగ్ గర్ల్స్ అండ్ రీయునైట్ దెమ్ విత్ దేర్ ఫ్యామిలీస్? సో తప్పిపోయిన బాలికలను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇటీవల ప్రారంభించిన పథకం పేరేంటి అంటే ఆపరేషన్ ట్రేస్ అండి. ఈ ఆపరేషన్ ట్రేస్ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించింది. సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ ట్రేస్ అనేది రాష్ట్రంలో తప్పిపోయిన కిడ్నాప్ చేయబడిన బాలికలను గుర్తించి వారిని వారి కుటుంబాలతో తిరిగి కలిపే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ ఆపరేషన్ పేరులో ఉన్న ట్రేస్ అనేది ఒక సంక్షిప్త పదం. సో షార్ట్ ఫామ్ అంటే టీ అంటే ట్రేస్, బాలికలను గుర్తించడం. ఆర్ అంటే రీకనెక్ట్, వారిని కుటుంబాలతో తిరిగి కలపడం. ఏ అంటే అసిస్ట్, అవసరమైన సహాయం అందించడం. సి అంటే కౌన్సిల్, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఈ అంటే ఎంపవర్, వారిని శక్తిమంతులుగా చేయడం. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు అంటే హరీష్ కుమార్ గుప్తా గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కొమ్మమూరు కాలువపై 100 సెన్సార్లను ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో నీరు అందేలా మరియు పొలాల్లో తేమ శాతం తెలుసుకునే ఒక పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొమ్మమూరు కాలువ ఏ నదికి సంబంధించింది? సో రీసెంట్లీ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ by installing 100 sensors along the Kommanuru canal to ensure timely water supply to the farmers and monitor the soil moisture levels. The Kommanuru canal is associated with which river? So ఈ కొమ్మనూరు కాలువ ఏ నదికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసరికి కృష్ణా అండి. కృష్ణా రివర్కి సంబంధించింది. సో కొమ్మమూరు కాలువ విజయవాడలోని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని పొందుతుంది. ఈ కాలువ బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో తవ్వారు. ఒకప్పుడు ఇది కాకినాడ మరియు చెన్నై మధ్య జల రవాణా మార్గంగా ఉపయోగపడుతూ ఉండేది. ఇది జాతీయ జల రవాణా మార్గం 4లో భాగంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ కాలువపై ఒక పైలట్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా కాలువ గట్టు మీద 100 సెన్సార్లను ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో మరియు సమర్థవంతంగా సాగునీరు అందేలా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అది కొమ్మమూరు కాలువకు సంబంధించి. 1,00,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఏ డిజిటల్ హెల్త్ సొల్యూషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో విచ్ డిజిటల్ హెల్త్ సొల్యూషన్ కంపెనీ డిడ్ ద అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ఆర్గనైజేషన్ మెప్మా పార్ట్నర్ విత్ టు కండక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ 1,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్? సో ఎవరితో మెప్మా అనేది ఒప్పందం చేసుకుంది? ఈ డ్వాక్రా మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయడం కోసం. అంటే ఆన్సర్ ఈ వైద్య అనే ఒక సంస్థతో ఈ మెప్మా అనేది ఒప్పందం కుదుర్చుకుందండి. సో ఆన్సర్ ఈ వైద్య. ఆంధ్రప్రదేశ్లో శాటిలైట్ షిప్యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సంస్థ ఏది? విచ్ కంపెనీ ఈజ్ ప్రిపేరింగ్ టు సెటప్ ఏ శాటిలైట్ షిప్యార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్లో ఈ శాటిలైట్ షిప్యార్డ్ నిర్మించడానికి ఎదురు చూస్తున్న సంస్థ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ అండి, HSL. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో కనీసం 110 ఎకరాల స్థలం కోసం సంప్రదింపులు జరుపుతుంది. కాకినాడ లేదా మూలపేట వంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని HSL యోచిస్తుంది. రక్షణ, వాణిజ్య నౌకల నిర్మాణం, మరమ్మతులు, ఇతర సముద్ర సంబంధిత కార్యకలాపాల కోసం తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ శాటిలైట్ షిప్యార్డ్ని నిర్మించాలని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. సో HSL అండి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు ఎస్టాబ్లిష్ ఏ క్రియేటర్ అకాడమీ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి టెజరాక్ట్ అండి. టెజరాక్ట్ మరియు యూట్యూబ్ అకాడమీ ఇండియా ఈ 2 సంస్థలతో సంయుక్తంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్లో క్రియేటర్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆదాయ పన్ను విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ఇటీవల నియమించబడ్డ ఆంధ్రుడు ఎవరు? సో 9 ఏళ్ల తర్వాత మొదటిగా ఒక ఆంధ్రుడిని ఈ పదవి వరించిందండి. సో హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ? ఆన్సర్ వచ్చేసరికి ఎం అనిల్ కుమార్ గారు ఈ పదవికి నియమించబడడం జరిగిందండి. ఎం అనిల్ కుమార్. సో అది మన ఆన్సర్.
నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? హూ రీసెంట్లీ టుక్ ద ఓత్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్? సో ఆన్సర్ వచ్చేసరికి జట్టు దేవానంద్ గారండి. ఈయన మద్రాసు హైకోర్టు నుంచి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ అవ్వడం జరిగింది. జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఈయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి. జస్టిస్ భట్టు దేవానంద్ గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. భట్టు దేవానంద్ గారి ప్రమాణ స్వీకారంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం 8 ఖాళీలు ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా నేను జూలై స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పానండి. అక్కడ వేరే అతను ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలో ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, అప్పుడు 29కి మన సభ్యుల సంఖ్య, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చేరుకుంటుందనే ఇన్ఫర్మేషన్ దీని ముందు వీడియోలో కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది. ఈ రికార్డు ప్రకారం ఈ సమావేశంలో ఎంతమంది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు? ద రీసెంట్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్డ్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అకార్డింగ్ టు దిస్ రికార్డ్, హౌ మెనీ పేరెంట్స్ అండ్ టీచర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్? సో ఎంతమంది పాల్గొన్నారు? పేరెంట్స్ అండ్ టీచర్స్ అంటే 53.4 లక్షల మంది పాల్గొనడంతో ఇది గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందండి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చింది. ఈ రికార్డు ప్రకారం ఈ మెగా పీటీఎంలో 2.0లో 53.4 లక్షల మంది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కాకుండా పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు అందరితో కలుపుకుంటే సుమారు 1.5 కోట్ల మంది పైగా ఈ మెగా మెగా పీటీఎంలో పాల్గొన్నట్లు మనకి సమాచారం అండి. సో గిన్నిస్ రికార్డుకి అయితే ఎక్కింది. ఎంతమంది సభ్యులు లెక్కించి గిన్నిస్ రికార్డు ఇచ్చారంటే 53.4. అనంతపురం జిల్లాలోని బుక్కరాయి సముద్రంలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన క్యాంపస్కు పెట్టిన పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద న్యూ క్యాంపస్ ఆఫ్ ది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లొకేటెడ్ ఇన్ బుక్కరాయి సముద్రం, అనంతపూర్ డిస్టిక్? సో ఈ క్యాంపస్కి పెట్టిన పేరేంటి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి జ్ఞానసీమ అని చెప్పి దీనికి ఈ క్యాంపస్కి పేరు పెట్టడం జరిగింది. సో ఆన్సర్ జ్ఞానసీమ. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏర్పాటు చేయబడ్డ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? సో ఇటీవల అది నివేదిక సమర్పించిందండి, కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ది కమిటీ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ ద స్టాంపర్డ్ ఇన్సిడెంట్ దట్ అక్కర్డ్ డ్యూరింగ్ ద వైకుంఠ ఏకాదశి ఇన్ తిరుపతి? సో ఎవరు అంటే ఈయన జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారు ఈ కమిటీకి నేతృత్వం వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0 ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? హౌ మెనీ జాబ్స్ ఈజ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎయిమింగ్ టు క్రియేట్ త్రూ ద రీసెంట్లీ అప్రూవ్డ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 అంటే ఆన్సర్ 1.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని ఈ 4.0 ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆన్సర్ అది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0 సుమారు 30,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం, 1.5 లక్షల మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించడం. సో ఇది తప్పండి, ఇక్కడ ముందు 30,000 టైప్ చేసిన తప్పు, ఇది లెక్కించకండి. సుమారు 150 మిలియన్ల ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే మనకి ఈ స్క్రీన్ మీద ఇచ్చిన ఫోటోలో కూడా మీకు పైన కనపడుతుంది. ఎయిమింగ్ నియర్లీ $150 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేబీ దాన్ని ఏమన్నా కోట్లలోకి మారిస్తే 30,000 కోట్లు అవుతుందేమో చూడండి. సరే, నెక్స్ట్ 1.5 లక్షల మందికి ఏమో ఉద్యోగాలు కల్పించాలనేది, అలాగే $3 బిలియన్ ఎగుమతులు సాధించాలి అని చెప్పి కూడా లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, డ్రోన్ దీదీ పథకం ద్వారా ఈ సంవత్సరానికి ఎంతమంది డ్వాక్రా
డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హౌ మెనీ డ్వాక్రా ఉమెన్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెటెడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డ్రోన్ దీదీ స్కీమ్ ఫర్ దిస్ ఇయర్? సో మీకు అందరికీ డ్రోన్ దీదీ స్కీమ్ తెలిసిందే. డ్రోన్స్ని మహిళలకు సబ్సిడీతో అందిస్తారు. సో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది మహిళలకు ఈ సబ్సిడీ ద్వారా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు అందిస్తున్నారండి? ఎంతమంది మహిళలకి ఈ డ్రోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఆన్సర్ 440 మందికి అండి. ఇది సెంట్రల్ స్కీమ్. సో ఎంతమందికి అందించనున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో 440 మందికి అందించనున్నారు. సో ఈ పథకం ద్వారా ఒక డ్రోన్ ఖరీదు సుమారు 10 లక్షల దాకా ఉంటే అందులో 80% సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. అంటే 8 లక్షలు రాయితీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగతా 2 లక్షలను మహిళలు స్వయం సహాయక సంఘాలు బ్యాంకు రుణాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా భరించి ఆ డ్రోన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎంతమంది మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సంవత్సరానికి 440 మంది అండి. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీలో 8 క్యూబిక్ సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది? విచ్ కంపెనీ హ్యాస్ కేమ్ ఫార్వర్డ్ టు సెటప్ ఎన్ 8 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ ద అప్కమింగ్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి? సో ఆన్సర్ వచ్చేసరికి క్యూపై ఏఐ అండి. ఈ క్యూపై ఏఐ అనే సంస్థ ఈ 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేయనుంది. సో యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. క్వాంటమ్ కంప్యూటర్కి యూనిట్స్ ఏంటంటే క్యూబిక్స్ అండి. నెక్స్ట్, ఏషియా స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ విభాగంలో వెండి పథకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు? హూ ఈజ్ ద స్పోర్ట్స్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ వన్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ ద సబ్ జూనియర్ కేటగిరీ అట్ ద ఏషియన్ స్కేటింగ్ ఛాంపియన్షిప్? అంటే ఆన్సర్ జెస్సీ రాజ్ మాత్రాపు అండి. మాత్రాపు. సో మిగతా ఆప్షన్స్ చూడగానే చెప్పేయచ్చు, కానీ అక్కడ ఎటువంటి ఆప్షన్స్ ఉండవులేండి. సో ఆన్సర్ జెస్సీ రాజ్ మాత్రాపు అనే అమ్మాయి, మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమ్మాయి, సిల్వర్ మెడల్ సాధించింది. ఏషియన్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఈ పథకాన్ని సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 పథకం మొదటి దశ ఏ రోజు నుంచి ప్రారంభం కానుంది? ఆన్ విచ్ డేట్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ ప్రెస్టీజియస్ P4 స్కీమ్ గోయింగ్ టు బి లాంచ్డ్? సో ఏ రోజు నుంచి ఇది ప్రారంభం కానుంది అంటే ఆగస్టు 15 నుంచి ఈ P4 పథకం యొక్క మొదటి దశ ప్రారంభం కానుంది. సో P4 అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అండి. దానికి సంక్షిప్త రూపం ఇది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మార్గదర్శులుగా, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకుని వారికి వివిధ రకాలుగా సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజంలో ధనిక వర్గానికి చెందిన సుమారు 10% మందిని మార్గదర్శకులుగా గుర్తించి వారి ద్వారా 20 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ పథకం మొదటి దశ ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభం కానుంది. ఈ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1,00,000 మంది మార్గదర్శకుల్ని గుర్తించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అది ఈ పథకం సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ P4 పథకంలో భాగంగా మార్గదర్శకులు మరియు బంగారు కుటుంబాల మధ్య సంబంధాలను పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయబడ్డ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డిజిటల్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్డ్ టు మానిటర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మెంటార్స్ అండ్ గోల్డెన్ ఫ్యామిలీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ P4 స్కీమ్? సో మార్గదర్శకులకి అదేవిధంగా బంగారు కుటుంబాలకి మధ్య సంబంధాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడ్డది సమృద్ధి బంధనం అండి. సమృద్ధి బంధనం అనే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళు ఒకరికొకరు సంబంధాలని పెంచుకోవడం చేయడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సమృద్ధి బంధనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా సమృద్ధి బంధనం అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించింది. సంపన్న కుటుంబాలను మరియు పేద కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఏ అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ ఇటీవల భాగస్వామ్యం చేసుకుంది? విచ్ గ్లోబల్ పేమెంట్స్ కంపెనీ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ద ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్
టు ప్రమోట్ ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇంటర్నేషనల్లీ అండ్ బ్రింగ్ ఇట్స్ గ్లోబల్ కస్టమర్స్ టు ద స్టేట్. సో ఎవరి సంస్థ తమ ఖాతాదారుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ మాస్టర్ కార్డ్ అండి. ఈ మాస్టర్ కార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా ఉన్న తన కస్టమర్స్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వివరిస్తూ వారిని ఇక్కడికి తీసుకురావడానికి ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి పనిచేయడానికి ఇది సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ మనకు మ్యాటర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాయలసీమలోని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే గోరకల్లు జలాశయాన్ని బాగు చేసేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 53 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ జలాశయం ఏ ప్రధాన ప్రాజెక్టులో భాగంగా ఉంది? ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్లీ శాంక్షన్ 53 crores టు రిపేర్ ద గోరకల్లు రిజర్వాయర్ విచ్ ప్రొవైడ్ ఇరిగేషన్ టు lakhs ఆఫ్ ఏకర్స్ ఇన్ ద రాయలసీమ రీజన్. దిస్ రిజర్వాయర్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ మేజర్ ప్రాజెక్ట్ అంటే ఈ రిజర్వాయర్ శ్రీశైలం రైట్ కెనాల్కి సంబంధించిందండి. శ్రీశైలం కుడి కాలువ ఎస్ఆర్బిసి ప్రాజెక్టులో భాగంగా ఈ గోరకల్లు రిజర్వాయర్ అనేది ఉంది. సో దానికి మరమ్మతులు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం నిధులు సమకూర్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 లక్ష్యంపై ఏర్పాటు చేయబడ్డ టాస్క్ ఫోర్స్ కమిటీకి కో చైర్మన్గా ఎవరు వ్యవహరించారు? హూ సర్వ్డ్ యాజ్ ద కో చైర్మన్ ఆఫ్ ది టాస్క్ ఫోర్స్ కమిటీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047. సో ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2024ని సాధించడం కోసం ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని ఏర్పాటు చేయబడ్డ టాస్క్ ఫోర్స్ కమిటీకి కో చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అని అడిగితే ఎన్ చంద్రశేఖరన్ అండి. ఎన్ చంద్రశేఖరన్ అనే గారు కో చైర్మన్గా, చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు అవడం జరిగింది. స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం 2047 లక్ష్యంపై ఏర్పాటు చేయబడ్డ టాస్క్ ఫోర్స్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గాను, అలాగే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు కో చైర్మన్గాను ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన మార్గదర్శకాలను మరియు సిఫార్సులు అందించేందుకు ఏర్పాటు చేయబడింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 టాస్క్ ఫోర్స్ నివేదికను రూపొందించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీకి ఇది చెప్పింది ఆల్రెడీ మళ్ళీ వచ్చిందండి. ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఢిల్లీలో విడుదల చేశాయి. సో ఇది ఇంపార్టెంట్ అండి. మనకి ఆల్రెడీ సబ్మిట్ చేసేసింది టాస్క్ ఫోర్స్, తన రిపోర్ట్ని ఇచ్చేసింది. ఆ రిపోర్ట్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII రెండూ కలిపి ఢిల్లీలో విడుదల చేశాయంటండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ పెంచాలని, ప్రస్తుతం ఉన్న తలసరి ఆదాయం $33,400ను $42,000 పెంచాలనేది మన విజన్ 2047 యొక్క లక్ష్యం అండి. ఈ లక్ష్యాలు సాధించడం కోసం ఏం చేయాలి అంటే సంవత్సరానికి 15% వృద్ధి రేటు అవసరమని ఈ నివేదిక చెప్పింది. అలాగే అమరావతి రింగ్ రోడ్ వెంబడే హైటెక్ సిటీని నిర్మించాలని కూడా ఈ నివేదిక సూచించింది. సో ఈ 2 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ అండి. 15% ఏమో ఆర్థిక వృద్ధి రేటు ప్రతి సంవత్సరం ఉండాలి అని చెప్పింది. అలాగే హైటెక్ సిటీని అమరావతి రింగ్ రోడ్ వెంబడి నిర్మించాలని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆగస్టు 15న ఢిల్లీలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది సర్పంచులకు అవకాశం లభించింది? హౌ మెనీ సర్పంచెస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వేర్ సెలెక్టెడ్ యాజ్ ఎ స్పెషల్ గెస్ట్స్ ఫర్ ది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఢిల్లీ ఆన్ August 15, 2025 అంటే 10 మందికి అవకాశం లభించిందండి. విజయవాడ మరియు విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల మొదటి దశ అంచనా వ్యయం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇన్ విజయవాడ అండ్ విశాఖపట్నం? సో రెండింటికి కలిపి 21,616 కోట్లు మనకి మొదటి దశకు అంచనా వ్యయంగా వేయడం జరిగిందండి. సో విశాఖపట్నంకి అయితే 11,498 కోట్లు, విజయవాడకి అయితే 10,118 కోట్లు. మొత్తం ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక 20%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 20%, అంటే మొత్తం 40% ప్రభుత్వాలు భరించగా మిగతా 60% అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించాలని చెప్పి వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. సో అది మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి.
కోర్టు వివాదాలు తొలగిన తర్వాత భూసేకరణకు అనుమతి లభించిన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ మొత్తం పొడవు ఎంత? వాట్ ఈస్ ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ది కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ క్లియరెన్సెస్ ఆఫ్ కోర్ట్ డిస్ప్యూట్స్ అండ్ అప్రూవల్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్? సో అది ఎన్ని కిలోమీటర్లు ఈ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ మొత్తం పొడవు ఎంత? ఇప్పుడు దాకా కోర్టు కేసులతో నలిగిందండి. అది ఇటీవలే కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోయినాయి. సో 57.8 కిలోమీటర్ల మేర ఈ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ని నిర్మించనున్నారు. ఆల్రెడీ ఇది ఎప్పుడో అప్రూవ్ అయింది, కోర్టు కేసులతో అది ఆగిపోయింది. ఇప్పుడు భూసేకరణ అనేది జరుగుతుందండి. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో జరిగింది? ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 హెల్డ్? సో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసరికి ఇది అమరావతిలో నిర్వహించడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఎక్కడ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2047 నాటికి దేశ ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వాటాను ఎంత శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? వాట్ ఈస్ ద టార్గెట్ షేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియాస్ ఎకానమీ గ్రోత్ బై 2047 అకార్డింగ్ టు ఏ రీసెంట్ న్యూస్ రిపోర్ట్? సో ఇటీవల ప్రకటించిందండి ఎంత శాతానికి చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆన్సర్ వచ్చేసరికి 6.67% పెంచుకోవాలి మన పర్సంటేజ్ అని 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి సాధించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ పెరుగుదల ద్వారా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ పెంచుకోవాలని, ప్రస్తుత రాష్ట్ర వాటా దేశంలో 4.85% ఉందని, దాన్ని భవిష్యత్తులో బాగా పెంచుకోవాలని, అది సుమారు 6.67% పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గుర్రపు డెక్క నుండి ఎరువుల తయారీ చేసే పైలట్ ప్రాజెక్ట్ను ఏ జిల్లాలో ప్రారంభించారు? ద పైలట్ ప్రాజెక్ట్ టు ప్రొడ్యూస్ ఫెర్టిలైజర్ ఫ్రమ్ వాటర్ హైసింత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? సో గుర్రపు డెక్క అనేది నీటిని ఆక్రమించి నీటి పారుదలను నిలిపివేసే ఒక మొక్క అండి, కలుపు మొక్క. సో దీని నుంచి ఎరువులు తయారు చేసే ప్రాజెక్ట్ని ఎక్కడ చేపట్టారంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపు డెక్క నుండి ఎరువులు తయారు చేసే పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ని ఆకివీడు మండలంలోని సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో DRDA ఆధ్వర్యంలో చేపట్టారు. ఇది పంట కాలువలో పెరిగే గుర్రపు డెక్క సమస్యకు పరిష్కరించడంతో పాటు రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువును అందిస్తుంది. అంతేకాకుండా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సులో పాల్గొన్న ఇన్వెస్టోపియా సంస్థ ఏ దేశానికి చెందింది? ద ఇన్వెస్టోపియా ఆర్గనైజేషన్ విచ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో ఈ ఇన్వెస్టోపియా అనేది మనకి UAEకి సంబంధించిన కంపెనీ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన కంపెనీ ఇది. ఇన్వెస్టోపియా అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంచే స్థాపించబడిన ఒక అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సదస్సు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు UAE మధ్య ఆర్థిక సంబంధాన్ని బలోపేతం చేయడం మరియు UAE నుండి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ఈ ఇన్వెస్టోపియా అనే సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో UAE ఆర్థిక మరియు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తైక్ ఆల్ మారీ ఈ సదస్సులో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ మరియు విశాఖపట్నంలో షాపింగ్ మాల్స్ను ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ సంస్థ ఏది? విచ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ సెట్ టు ఎస్టాబ్లిష్ షాపింగ్ మాల్స్ ఇన్ విజయవాడ అండ్ విశాఖపట్నం అంటే లూలు గ్రూప్ అండి. సో ఆన్సర్ లూలు గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుండి జూలై 2025 చివరి నాటి వరకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల్లో ఏ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చాయి? సో ఫర్ ద టైమ్ ద న్యూ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ July 2025 విచ్ సెక్టార్ రిసీవ్డ్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ బై స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్? సో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశమైనప్పుడల్లా
పెట్టుబడులన్నిటికీ ఆమోదం తెలుపుతూ ఉంటుందండి ప్రాజెక్టులకి. ఇలా ఇప్పుడు దాకా అత్యధిక పెట్టుబడులు ఏ రంగంలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఎనర్జీ సెక్టర్ అండి. ఎక్కువ పెట్టుబడులు మనకి ఇంధన రంగంలో పెట్టుబడులు రావడం అనేది జరిగింది. సో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 109 ప్రాజెక్టులకి ఆమోదం తెలపగా అందులో పారిశ్రామిక రంగంలో 46 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 41 ప్రాజెక్టులు వచ్చాయి. ఇక్కడ ప్రాజెక్టుల సంఖ్య పరంగా పారిశ్రామిక రంగంలో ఎక్కువ ఉన్నప్పటికీ ప్రాజెక్టు విలువ ప్రకారం ఇది మనకి ఎనర్జీ సెక్టార్లోనే ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ఎందుకంటే ఎనర్జీ సెక్టార్లో వచ్చిన పెట్టుబడులన్నీ భారీ మొత్తాల్లో ఉన్న పెట్టుబడులండి. సంఖ్య పరంగా అయితే పారిశ్రామిక రంగంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చినప్పటికీ ఆ పెట్టుబడుల వాల్యూ మాత్రం ఇంధన రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ అన్ని ప్రాజెక్టులు కలిపి సుమారు 5,74,238 కోట్ల పెట్టుబడులు ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. వీటి ద్వారా 5 లక్షల మందికి వరకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పి ఇక్కడ మనకి కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిరు వ్యాపారాలను ప్రోత్సహించడం కోసం అందులోనూ డ్వాక్రా మహిళలకు అందించే ఎగ్ కార్ట్ల పథకం కోసం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ ప్రభుత్వ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? సో ఇక్కడ చూసుకోండి, చిరు వ్యాపారాలను ప్రోత్సహించడం కోసం అలాగే డ్వాక్రా మహిళలకి ఇది అందిస్తున్నారంటండి. అందించే ఎగ్ కార్ట్ల పథకం కోసం ఈ NCCC నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి సెర్ప్ అండి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఇది ఈ NECCతో ఒప్పందం కుదుర్చుకుని డ్వాక్రా మహిళలకి ఏం చేస్తారంటే ఎగ్ కార్ట్లు అందిస్తారు. తోపుడు బళ్ళు లాంటివి ఇవి, కోడిగుడ్డుకి సంబంధించిన ప్రొడక్ట్స్ని అక్కడ అమ్ముతారు. సో సెర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేది దీనికి సమాధానం. ఈ NECC మరియు SERPల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా మహిళలకి ఎగ్ కార్ట్లు అందిస్తారు. పథకం ప్రారంభంలో మొదటి విడతలో 250 ఎగ్ కార్ట్లు ఆల్రెడీ పంపిణీ చేశారు. ఈ సంవత్సరం 2025-26లో సుమారు 1000 ఎగ్ కార్ట్ల వరకు డ్వాక్రా మహిళలకి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్రతి ఎగ్ కార్టు యొక్క విలువ సుమారు 50,000 ఉంటుందంటే అందులో ఇచ్చే సామాగ్రితో సహా గుడ్లు వేయించేందుకు, ఉడికించేందుకు అని అవసరమైన సామాగ్రి అన్నీ కలిపిస్తారు. మొత్తం 50,000 రూపాయల విలువ ఉండే ఎగ్ కార్ట్లని ఈ డ్వాక్రా మహిళలకి పంపిణీ చేయనున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న డిజిటల్ నెర్వ్ సెంటర్స్ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్నరింగ్ ఇన్ ద డిజిటల్ నెర్వ్ సెంట్రల్ ప్రాజెక్ట్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ అక్రాస్ ద స్టేట్? సో ముందుగా ఇది కుప్పంలో ప్రారంభించారండి డిజిటల్ నెర్వ్ సెంటర్స్ అనేవి. అక్కడ సక్సెస్ అవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పుడు దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. సో దీనికి భాగస్వామ్యం వహిస్తున్న సంస్థ ఏంటంటే టాటా ట్రస్ట్ ఒకటిని మిలిందా గేట్స్ ఫౌండేషన్ అండి. ఈ రెండు దీనికి సహాయం చేస్తున్నాయి. అక్కడ ఆప్షన్స్లో టాటా ట్రస్ట్ ఒకటే ఉంది కాబట్టి టాటా ట్రస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైన కుప్పం ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ని టాటా ట్రస్ట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 3 సంయుక్తంగా రూపొందించాయి. ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయడం దీని యొక్క లక్ష్యం. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్లు సేవలను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధమైతే చేస్తున్నారు. నెక్స్ట్ అండి, 2025 సెప్టెంబర్ 14 నుంచి నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగనుంది? వేర్ విల్ ద నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ బీ హెల్డ్ ఫ్రమ్ సెప్టెంబర్ 14, 2025? సో దీని ఆన్సర్ వచ్చేసరికి తిరుపతిలో ఇది జరగనుందండి. మహిళా సాధికారిత మీద సదస్సు తిరుపతిలో నిర్వహించనున్నారు సెప్టెంబర్ నెలలో. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గిన నేపథ్యంలో 2047 నాటికి వృద్ధుల జనాభా శాతం సుమారుగా ఎంతవరకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇన్ ద వ్యూ ఆఫ్ ది రీసెంట్ డిక్లైన్ ఇన్ ద టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎల్డర్లీ పాపులేషన్ ఏజ్డ్ 60 and above బై ద ఇయర్ 2047?
సో దీని ఆన్సర్ వచ్చేసరికి 2047 నాటికి మన ఆంధ్రప్రదేశ్ జనాభాలో వృద్ధుల శాతం సుమారు అది 23% చేరనుందంటే 60 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు సుమారు 23% దాకా చేరే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయండి. సో తాజా నివేదికల ప్రకారం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభాలో వృద్ధుల శాతం సుమారు 20 నుండి 23% వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ శాతం 13 నుంచి 15% ఉంది. రాబోయే దశాబ్దాల్లో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గడం, జీవన ప్రమాణాలు మెరుగుపడడం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం పెరగడం వంటి కారణాల వల్ల వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నెక్స్ట్, స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ అగ్రిమెంట్ మరియు సేల్ కమ్ జీపీఏ లావాదేవీలపై స్టాంప్ డ్యూటీని ఎంత శాతానికి తగ్గించింది? టు బూస్ట్ ద రియల్ ఎస్టేట్ సెక్టార్, the government of Andhra Pradesh recently reduced the stamp duty on development agreements and sale cum GPA transactions to what percentage? సో స్టాంప్ డ్యూటీని తగ్గించిందంటండి ఈ సేల్ కమ్ జీపీఏ లావాదేవీలపై, అలాగే డెవలప్మెంట్ అగ్రిమెంట్స్పై. ఇంతకుముందు 4% ఉండేదండి అది, దాన్ని ఇప్పుడు తగ్గించింది 4%ని. లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్ 4% చేసింది, దాన్ని ఇప్పుడు 1%కి తగ్గించడం అనేది జరిగింది. సో ఆన్సర్ 1%. సో ఇక్కడ క్వశ్చన్ తప్పడిందండి. ఇదే తగ్గించింది 4% నుంచి 1% దాకా అని చెప్పి అదంతా మ్యాటరే. క్వశ్చన్ నెంబరు ఇక్కడ రావాల్సిన క్వశ్చన్ నెంబర్ పైన వచ్చింది. ఇటీవల తరచుగా వార్తల్లో నిలిచిన తాతాపురి మామిడి ఏ జిల్లాలో పండుతుంది? తాతాపురి కదండి, తోతాపురి. ఇటీవల తరచుగా వార్తలు నిలిచిన తోతాపురి మామిడి ఏ జిల్లాలో పండుతుంది? రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ద తోతాపురి మ్యాంగో ఈజ్ ప్రైమర్లీ కల్టివేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అంటే ఇది చిత్తూరు అండి. ఆన్సర్ వచ్చరికి చిత్తూరులో పండుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పైన ఈ మ్యాటర్ అంతా కూడా పాత బిట్కి సంబంధించిందేనండి. అది రెడ్ కలర్లో రావడం వల్ల పైగా క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ రావాలి 37 అని, అది కొంచెం చూసుకోండి. సో ఆన్సర్ చిత్తూరు అండి. తోతాపురి మామిడి అనేది చిత్తూరులో ఎక్కువగా పండుతుంది. ఈ ఏడాది ఈ తోతాపురి మామిడి దిగుబడి అనూహ్యంగా పెరగడం, అధిక దిగుబడి కారణంగా మార్కెట్లో రేట్లు గణనీయంగా పడిపోవడంతో ఈ రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల కష్టాలు గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోతాపురి మామిడికి మద్దతు ధరను ప్రకటించింది. కిలోకి ₹12 చొప్పున ధర నిర్ణయించింది. అందులో ₹8 పరిశ్రమలు చెల్లిస్తుండగా మిగతా ₹4 ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తానని ప్రకటించింది. దీనికోసం 260 కోట్లను విడుదల చేసింది. ఇటీవల ఈ తోతాపురి అనేది ప్రతిరోజు మనకి న్యూస్లో కనపడిందండి, కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ పండుతాయి అంటే మనకి చిత్తూరులో ఈ తోతాపురి మామిడి అనేది పండుతుంది. అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరానికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తానని లక్ష్యంగా పెట్టుకుంది? సో అకార్డింగ్ టు అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్, బై విచ్ ఇయర్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెట్ ద టార్గెట్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ ఇంటూ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ? సో మన ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏ సంవత్సరం కల్లా మార్చేస్తాం అని గవర్నమెంట్ డిసైడ్ చేసిందంటే 2030 కల్లా మార్చేస్తామని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ను 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన మరియు అనువర్తనాలకు సంబంధించి దేశంలోని అతిపెద్ద వ్యవస్థగా మార్చాలని డిక్లరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029 నాటికి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వాల్యూస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి 2029 నాటికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని కూడా ఈ ప్రణాళికలో రూపొందించుకుంది. ప్రస్తుతం కిలో హైడ్రోజన్ యొక్క ధర ₹460 ఉండగా 2029 నాటికి ఆ రేట్ని బాగా తగ్గించి 160 నుంచి 170 కల్లా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ 2029 నాటికి 25 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని పంపిణీ చేయడానికి అవసరమైన ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకుని 2029 నాటికి 25 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని పంపిణీ చేయడానికి అవసరమైన ట్రాన్స్మిషన్ సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని ఉన్నామని చెప్పి ప్రకటించడం జరిగింది.
ఈ అన్నిటికీ సుమారు 500 కోట్ల నిధిని కూడా కేటాయించడం జరిగింది. ఆవిష్కరణలకు పరిశోధనల కోసం ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధిని కేటాయించిందని అడుగుతాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే 50 స్టార్టప్లకు ప్రోత్సాహం కూడా అందించనుంది. ఇదంతా కూడా మనకి దేనికి సంబంధించింది అంటే డిక్లరేషన్కి సంబంధించింది. గ్రీన్ హైడ్రోజన్ అమరావతి డిక్లరేషన్ ఏమేమి సాధించాలనుకుంటుంది, దానికోసం ఏమేమి చేస్తుంది, దానికోసం 500 కోట్ల నిధిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ జవాబుదారీతనంపై సదస్సు ఎక్కడ జరిగింది? సో ఇన్ ఆంధ్రప్రదేశ్ వేర్ వాజ్ ద కాన్ఫరెన్స్ ఆన్ కాన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ ఆర్గనైజ్డ్ బై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ. సో ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఒక సదస్సు నిర్వహించిందండి సిటిజన్స్ రాజ్యాంగ జవాబుదారీతనంపై. సో ఎక్కడ జరిగింది ఇది అంటే విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ సదస్సు అనేది జరగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తి యూనిట్ స్థాపన కోసం 16,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్ సంస్థ ఏది? విచ్ యూకే బేస్డ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ 16,000 crores MOU విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సెటప్ ఏ గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ యూనిట్. సో ఈ సంస్థ ఏది అంటే యామునా కో లిమిటెడ్ అండి. ఈ యామునా కో లిమిటెడ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 16,000 కోట్లతో గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది. ఎక్కడ అంటే కృష్ణపట్నం దగ్గరలో ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి చూస్తుంది. ఏ దేశ సంస్థ అంటే ఇది బ్రిటన్కి సంబంధించిన సంస్థ అండి యామునా అనేది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,500 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని ఈ సంస్థ పేర్కొంది. సో ఇది కాకుండా ఇంకొక సంస్థ మచిలీపట్నంలో 35,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ పేరు జేకే శ్రీవాస్తవ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండి. ఇది సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 150 కిలోటన్నుల గ్రీన్ హైడ్రోజన్ని 600 కిలోటన్నుల గ్రీన్ అమోనియాని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఇది పెట్టుకుంది. ఈ సంస్థ పోలాండ్ దేశానికి సంబంధించింది. సో మనకి గ్రీన్ అమోనియాలో 2 సంస్థలు ఇక్కడ పేర్లు వచ్చినాయండి. ఒకటి పోలాండ్ దేశానికి చెందిన శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ ఒకటి, ఇంకొకటేమో యామునా కో లిమిటెడ్ అండి. ఇది బ్రిటన్, అదేమో పోలాండ్. ఒకటి కృష్ణపట్నం దగ్గర, ఒకటేమో మచిలీపట్నం దగ్గర ఏర్పాటు చేయనున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడా కార్యక్రమం ఏది? విచ్ ఖేలో ఇండియా ఈవెంట్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2025? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఖేలో ఇండియా ఇండిజీనియస్ అండ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ అండి. సో మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఖేలో ఇండియా గేమ్స్ మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గేమ్స్ని ఎక్కడ నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కాలేదండి. విజయవాడ, విశాఖపట్నం, ఇతర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలో నిర్వహిస్తారని ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. దీనికోసం కేంద్రం నుండి 25 కోట్లు కోరారు ఈయన. సో డబ్బులు ఇవ్వండి అని చూడాలి. ఎక్కడెక్కడ డేట్స్ ఇస్తారు, ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇంకా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల వెల్లడించిన అంచనాల ప్రకారం 2025-29 మధ్యకాలంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించడంలో 2025 నుంచి 29కి ఎన్నో స్థానంలో నిలబడుతుందంటే 4వ స్థానంలో నిలబడగలదు అని చెప్పి ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల విడుదల చేసిన అంచనాల ప్రకారం 2025-29 మధ్యకాలంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండనుంది అని. ఈ ర్యాంకింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 6.9 స్కోర్ వచ్చిందని, ఇది ఢిల్లీ మరియు కర్ణాటకలతో సమానంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ర్యాంకింగ్స్లో హయ్యెస్ట్గా తమిళనాడు 7.4తో మొదటి స్థానంలోను, గుజరాత్ 7.3తో రెండవ స్థానంలోనూ ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం 7వ స్థానంలో ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15, 2025 నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించబోయే సేవల సంఖ్య ఎంత? సో ఆగస్టు 15 నాటికి ఎన్ని సేవల్ని వాట్సాప్ ద్వారా అందించనున్నామని చెప్పి ఇటీవల ప్రకటించారంటే 700 అండి. సో
సో మనందరికీ తెలిసింది ఈ వాట్సాప్ నెంబర్ అదిని 955230 అనేది వాట్సాప్ నెంబరు. సో సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంకా మ్యాటర్ ఇచ్చానండి, మరి అది ఇక్కడ కనపడట్లేదు. ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ కూడా ఇచ్చాను, సో అది మరి మిస్ అయింది. సరే, ఈ వాట్సాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ 9 months కరెంట్ అఫైర్స్ చేశానండి MCQ. అందులో పూర్తిగా మీకు డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు జూన్ కరెంట్ అఫైర్స్ ఏపీకి సంబంధించి జూలై పార్ట్ 1 ఉంది. 9 months సెప్టెంబర్ నుంచి మే వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మీరు అవన్నీ వాచ్ చేయండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. విదేశీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడానికి ఆకర్షించేందుకు ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ టు అట్రాక్ట్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టు స్టడీ ఇన్ ద స్టేట్? సో అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖ ప్రారంభించిన పథకం స్టడీ ఇన్ ఏపీ అండి. స్టడీ ఇన్ ఏపీ అనే కార్యక్రమాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రారంభించింది. దీని ద్వారా ప్రత్యేక కోర్సులు అందించడం, స్కాలర్షిప్లు అందించడం, ఇతర సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తారు. దాని ద్వారా అంతర్జాతీయ ర్యాంకింగ్లో ఆ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ర్యాంకులు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది ఇది. సో ఆన్సర్ ఏంటంటే స్టడీ ఇన్ ఏపీ. ఇటీవల రాష్ట్రానికి ప్రకటించిన స్వచ్ఛ పురస్కారాల్లో స్టేట్ లెవెల్ మినిస్టీరియల్ అవార్డు అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ ఏది? Among the recently announced Swachh awards to the state, which municipal corporation won the state level ministerial award? సో ఎవరు ఏ కార్పొరేషన్కి అవార్డు వచ్చిందంటే రాజమండ్రికి వచ్చిందండి ఈ స్టేట్ లెవెల్ అవార్డు. మొత్తం ఆంధ్రప్రదేశ్కి 5 స్వచ్ఛ అవార్డులు రావడం జరిగింది. ఇటీవల మంత్రి నారాయణ గారు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోవడం కూడా జరిగింది. సో విజయవాడకి వచ్చిందండి. విజయవాడకి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ అవార్డుని విజయవాడకు వచ్చింది. అలాగే విజయవాడ గార్బేజ్ ఫ్రీ సిటీ కేటగిరీలో కూడా 7 స్టార్ రేటింగ్ సాధించిందంటండి. నెక్స్ట్ గుంటూరు ఏమో 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీగా అవార్డు పొందింది. తిరుపతి 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ అవార్డు. విశాఖపట్నం జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు లభించింది. సముద్ర తీర నగరమైన విశాఖపట్నం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ మరియు పారిశుధ్యానికి సంబంధించి చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. ఇక రాజమహేంద్రవరానికి రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డు లభించింది. సో ఇది క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డు దేనికి వచ్చిందంటే రాజమండ్రి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రస్తుతం క్వాంటమ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్న మరొక ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఏది అంటే మైక్రోసాఫ్ట్ అండి. సో మన క్వాంటమ్ వ్యాలీలో ఆల్రెడీ IBM తన క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ఇంతకు ముందు వీడియోలో దీనికి పైనే క్యూపై AI అనే సంస్థ ఒకటి ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయనుందని చూసాం. ఇక్కడ కూడా మరొక టెక్ దిగ్గజం ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చూస్తుంది. అది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చూస్తుందండి. ఆల్రెడీ అక్కడ ఉన్న సంస్థలు ఏంటంటే IBM, QPAI వంటి సంస్థలు ఆల్రెడీ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అధునాతన ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ స్థాపనకు ముందుకొచ్చిన మలేషియా దేశ సంస్థ ఏది? Which company has recently proposed to set up an advanced fabrication facility in Andhra Pradesh? అంటే దీని పేరు వచ్చేసరికి ఎవర్స్డై అండి. ఎవర్సెండై కార్పొరేషన్ సి అండి దీని ఆన్సర్. అనే ఈ మలేషియా ఆధారిత సంస్థ మనకి ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ స్థాపనకు ముందుకు వచ్చింది. సో అది ఎవర్సన్ అండి. సో అక్కడితో మనకి ఈ జూలై 2nd పార్ట్ వీడియో కంప్లీట్ అయింది. మొత్తం జూలై 1st పార్ట్ 2nd పార్ట్తో కలిపి మీకు పూర్తిగా ఎక్కడా లేని మెటీరియల్ అంతా మీకు మేము తీసుకొచ్చి అందిస్తున్నామండి. కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.